నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఖరీఫ్ కొనుగోళ్లపై సిరిసిల్ల కలెక్టర్ రివ్యూ. సెంటర్ల ఏర్పాటు, కల్పిస్తున్న వసతులపై ఆరా. దసరా వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు, అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే. కాకా సేవలు మరువలేనివి, ఘన నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు, రోజుకో అవతారంలో అభయమిస్తున్న అమ్మవారు. ఇక వార్తల వివరాలు. ఖరీఫ్ కొనుగోలులో సన్న రకం ధాన్యానికి క్వింటాలకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024 ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. సెంటర్ పరిధిలో సన్న రకం, దొడ్డు రకాలు వేరువేరుగా సేకరించేందుకు తీసుకుంటున్న చర్యలు, గన్ని సంచుల లభ్యత, వరి సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య, పంట దిగుబడి తదితర వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో 258 సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వేయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్ఫలిన్ కొనుగోలు కేంద్రాలను ఎన్ని అందిస్తున్నారనే పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, డిఆర్డీఏ శేషాద్రి, అగ్రికల్చర్ ఆఫీసర్ అఫ్జల్ బేగం, సివిల్ సప్లై అధికారి వసంతలక్ష్మి, మార్కెటింగ్ డిఎం మార్కెటింగ్ ప్రకాష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు వారి విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే విజయరమణారావు ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్లో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు, జీపీ విధులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఏర్పాట్లు, గ్రామ పంచాయతీ నిధులపై ఎమ్మెల్యే విజయ రమణారావు నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన పండగ బతుకమ్మ అని, ప్రతి గ్రామంలో ఈ వేడుకలు ఘనంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లో అవసరమైన లైటింగ్, బతుకమ్మ ఆడే స్థలాలను శుభ్రం చేయడం, బతుకమ్మ నిమజ్జనం చేసే చోట లైటింగ్, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రూరల్ ప్రాంతాలలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు. రేపటి నుండి తిరిగితే రోజుకు చెరకు 6 గ్రామాలు, అంటే 2 రోజులు తిరిగితే ఒక రౌండ్ అయిపోతుంది. తర్వాత మీరు మళ్ళీ అక్కడ విజిట్ చేసినాక మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు దృష్టికి వస్తారు. మీరేమైనా అక్కడ మీ ద్వారా అక్కడ గ్రామ పంచాయతీ చేసుకోలేదా ఉంటే మీ ద్వారా చేసుకునేదంటే కూడా మీరు చేసేటువంటి ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మా సెక్రటరీ సోదరులు కూడా, సోదరిమణులు కూడా చాలా విషయాలు చెప్పారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పారు. ఏదో మన జిల్లాకు సంబంధించి 22 మంది 24 మంది ఉద్యమంలో సెక్రటరీ గారు మాట్లాడి మాకు పర్మనెంట్ కాలేదు. దాన్ని కూడా గతంలో నాకు అన్న పరిపాలన మావుడే బాగా అలాగే అందరికీ అదే డిపార్ట్మెంట్ రాస్తుంటాయి. నర్సరీ రెగ్యులర్ మీకు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారు కాబట్టి
కొంచెం స్పెషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ ఏ గ్యాప్ ఉన్నారు అంతకుముందు చెప్పినట్టుగా సరే రెగ్యులర్గా వెళ్ళడానికి వీలు కావచ్చు, బట్ అరేంజ్మెంట్స్ మానిటర్ చేయడం ఇబ్బంది ఏం కాదు చేయాలి అనుకుంటే. సో ఖచ్చితంగా ఆ జీపీలో అన్ని అరేంజ్మెంట్స్ కూడా స్పెషల్ ఆఫీసెస్ కూడా మేము ఈ జీపీలో అసలు కరెంట్ స్టేటస్ ఏముంది, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి చూడండి. అదేవిధంగా ఇంకొక కొన్ని ఫండ్స్ ఉంటాయి. ప్రతి జీపీలో అసలు ఫండ్స్ ఎన్ని ఉన్నాయి మనకి అడిగి వెంటనే చెప్పాము. జనరల్ ఫండ్, 15 ఫైనాన్స్ కమిషన్, అలాగే మన పేపర్ బిజినెస్లో కానీ మొత్తం ఏ అడిగినా ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ స్టేటస్ ఏముంది, ఫండ్స్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాలెన్స్ ఎంతలో చెప్పినారు, పాత జీపీలలో ఫండ్ చేస్తారు, డబ్బులు ఇవ్వలేదు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై 52 మంది లబ్ధిదారులకు 52,06,032 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా తర్వాత అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. వానాకాలం సన్నరకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, మరో 15 రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వకీల్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఆర్ఐలు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్లకు సంబంధించి ఆనాడు ఈ రాష్ట్ర ప్రజానికానికి చెప్పడం, ఆ తర్వాత ప్రజలందరూ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇంటికి పంపించి ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రిగా చేసుకోవడం అంతా 9 నెలల కింద జరిగినటువంటి కార్యక్రమం. ఆనాటి నుండి ఇప్పటి వరకు 6 గ్యారంటీలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం తెల్లారే శాసనసభ మొదటి సమావేశం రోజునే 3వ రోజునే ఫ్రీ ఆర్టీసీ బస్సు మహిళలకు ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఇవాళ దసరా నుంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉంది. ప్రతి పేదవారికి 5 లక్షల ఇల్లు. రైతుల సమస్యల పరిష్కారానికి బాసటగా నిలుస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో ₹1 కోటి నిధులతో నిర్మించిన సింగిల్ విండో నూతన భవనం, గోదాం భవనాలను కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీంద్రరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ చరిత్రగా మిగిలిపోతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టామని, భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తి కొనసాగుతుందని చెప్పారు. అనంతరం కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సంఘం అభివృద్ధి రైతుల చేతుల్లోనే ఉందన్నారు. 20 ఏళ్లుగా తాను కేడీసీసీబీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీమాల, సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి, వైస్ చైర్మన్ సదయ్య తదితరులు పాల్గొన్నారు. పక్కనే ఉన్నటువంటి నంసారపల్లి కానీ, రంపడతల్లి కానీ, అబ్బిడిపల్లి కానీ, మడక కానీ ఈ గ్రామాలలో కూడా మనం అక్కడికి వచ్చి మందు బస్తాలు కానీ ఏదైతే సింగిల్ విండో నుండి ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని అక్కడ చేసుకోవచ్చు. అదే కాకుండా కనగర్తిలో మనం నిర్మాణం చేసుకుంటే అటు గుల్లపల్లి కానీ, పిట్టలపల్లి కానీ, కనగర్తి కానీ ఈ గ్రామాలలో కూడా మనం అక్కడ మందు బస్తాలకు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడం కోసం రైతులకు అనువుగా ఉంటుంది. మీరు ల్యాండ్ ఈ దసరా తర్వాత, దసరా ముందే అయితే ఇంకా సంతోషం. ఎందుకంటే మన బతుకమ్మ దసరా పండుగ ఉంది కాబట్టి దాని మీద మీరు స్పెషల్ ఆఫీసర్గా, ఎంఆర్ఓగా మీరు కాన్సన్ట్రేషన్ చేసేది కాబట్టి మీరు దసరా తర్వాత అయినా పర్వాలేదు, నాకు రాబోయే 10-15 రోజులలో మీరు భూమి ఎక్కడో చెప్తే నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతా, తక్షణమే గోదాముల నిర్మాణం చేసుకోవాలా. ఎందుకంటే మన మండలనే నాకు తెలిసి ఇంత వెనుకబాటుతనం సింగిల్ విండో పరిధిలో ఏ సొసైటీ కింద కూడా లేదు. మన దగ్గరనే గోదాముల నిర్మాణం. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. కాకా విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వెంకటస్వామి కృషి ఎంతో ఉందన్నారు.
అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. పేదల కోసం వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అందుకే ఆయన రాజకీయ వారసులుగా అటు వివేక్ వెంకటస్వామి, వినోద్, మనుమడు వంశీకృష్ణను ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, పెద్దపల్లి మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక పదవులు చేపట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మరి అనేక సార్లు పార్టీ పక్షాన పోరాటాలు చేసి మరి ఎన్నో సందర్భాల ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం రావాలా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని చెప్పి 95వ జయంతి జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మరి వారు ఎక్కడ ఉన్నా వారి ఆశయ సాధన కోసం మరి వారు ఏదైతే పేద వర్గాల కోసం, అనగానే వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఏదైతే నిరంతరం తప్పించారో, మరి కార్మిక లోకం కోసం నిరంతరం తప్పించారో వారి కోసం మనందరం ఎల్లవేళలా మరి కంకణబద్ధులై ఉండి ప్రతి కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో కాకా జయంతి వేడుకలు జరిగాయి. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి కాకా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించిన వ్యక్తి అయిన కాకా జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. వెంకటస్వామి స్ఫూర్తితో మనమందరం పనిచేయాలన్నారు. అట్టడుగు వర్గాల వారికి మనవంతు సహకారం అందేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కోల్బెల్ట్ ఏరియా కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాకా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, గౌతమ్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు అల్లం సతీష్ ఆధ్వర్యంలో జీపీ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపతి సదానందం, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, గోపతి ఎల్లయ్య, సంతోష్, కొండ్ర లక్ష్మణ్, రాచర్ల రాకేష్, సాగర్ పాల్గొన్నారు. కాకా వెంకటస్వామి గారి 95వ జయంతిని పురస్కరించుకొని ఓదెల గ్రామ పారిశుద్ధ్య సిబ్బందికి మహిళలకు చీరలు, బట్టలు పంపించేయడం జరిగింది. ఎందుకంటే కాకా గారు చేసిన సేవలు చిరస్మరణీయం. వారు ఓదెల పెద్దపల్లి నియోజకవర్గాన్ని కూడా వారు చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మర్చిపోలేము. వారు ఓదెల గ్రామానికి ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఓదెల నుండి పాల వ్యాపారస్తులు చాలామంది మంచిర్యాల్, బెల్లంపల్లి ఆ వీధిగా పాలు అమ్ముకునే వారికి కూడా వారి కోసం రామగిరికి ప్రత్యేక కోచ్ను ఏర్పాటు చేసిన ఘనత వెంకటస్వామి గారికి దక్కుతుంది. అలాగే వారి తనయుడు వంశీ గారు కూడా ఈరోజు బలహీన వర్గాల ఆశాజ్యోతి వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ఓదెల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బట్టల పంపిణీ కార్యక్రమం గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటస్వామి గారి సేవలు ఎంతో గణనీయంగా చేసి వారిని అందరం స్మరించుకొని వారి ఆశయాలతో మనందరం ఉండాలని కోరుతున్నాం. కాకా జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాయమల్లు, బిరుదు కృష్ణ, కర్ణాకర్, శ్రీనివాస్, అనిల్, సాయి కిరణ్ పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ టు కరీంనగర్ బస్సు సౌకర్యం కల్పించిన ఘనత వెంకటస్వామికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ సర్పంచ్ లింగమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి, నిర్వాహకులు సదానందం, మాజీ ఎంపీటీసీ గూడెం లక్ష్మి, రవీందర్, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. థ్యాంక్స్ చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఎవరు మర్చిపోయినా తను మర్చిపోకుండా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఖచ్చితంగా మనం పొగడక తప్పదు. అదేవిధంగా వెంకటస్వామి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మహిళలంతా మేము ఇక్కడ నుండి బస్సు ఎక్కుతున్నామంటే తన పుణ్యమే. ఎందుకు అంటే ఇక్కడ బస్సు డిపో పోతుందంటే మేము నడిచి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ దాకా వెళ్ళిన తర్వాత తనతోటి మేము మాట్లాడడం జరిగింది. మరి బస్సు డిపో పోతే మాకు అన్యాయం జరుగుతుంది కదా కాకగారు అంటే, బస్ డిపో పోయేది ఉంటే నా తలకాయ పోయినంత బరాబరి. మహిళా సంఘాలు ఆదాయం సృష్టించే కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి ఎంపీడీఓ ప్రాంగణంలోని జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సంఘాలకు అందిస్తున్న స్వశక్తి రుణాలు, రుణాల రికవరీ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా సంఘాలు వారికి అందించిన స్వశక్తి బ్యాంకు లింకేజీ రుణాలు, శ్రీనిధి రుణాలు సకాలంలో చెల్లించాలన్నారు. రుణాలను వినియోగదారులు వినియోగించుకుంటూ ఆదాయం సృష్టించే మార్గాలు అన్వేషించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పెట్రోల్ బంకు, కళ్యాణ మండపం నిర్వహణ వంటి వివిధ ఆదాయం సృష్టించే కార్యక్రమాలను మహిళా సంఘాలు చేపట్టడంపై కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు సరస్వతి, కార్యదర్శి కోమల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన వెంకటస్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం సంజీవని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. అనంతరం ధర్మారం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ మూసీ నది పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంటే కేటీఆర్, హరీష్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల కోసం 10 సంవత్సరాలు ఇప్పుడు ఏ పని చేసినో చెప్పాను. మన ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఏం చేయాలంటే మనం విమర్శ చేసే ముందు మీరు అధికారంలో మీరే 10 సంవత్సరాలు ఎలుగబెట్టింది కదా, మీరెందుకు రైతులు రుణమాఫీ చేయాలి? మీదే రాజ్యం కదా. రైతులు చనిపోతే ఎంతమంది రైతులు మీరు పరామర్శించారు? రైతులకు బేడీ లేపించింది మీరు కాదా? రైతులు కష్టపడి వడ్ల పండిస్తే రైతు మిల్లర్లు దోసుకుంటే 5 కిలోలు 10 కిలోలు కటింగ్ చేసుకుంటే ప్రేక్షక పాత్ర వహించి మీ మంత్రులు, మీరు, మీ ముఖ్యమంత్రి దోసుకున్నంత దోసుకొని రైస్ మిల్లర్లకు అప్పయిపోయింది మీరు కాదా? మీరు రుణమాఫీ గురించి మాట్లాడతారా? మేము 100% చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట 100% పూర్తి రుణమాఫీ జరిగి తీరుతుంది. కొన్ని జిల్లాలో ఉన్నటువంటి ఇబ్బందుల పరంగా కొంత శాతం రైతులకు రాని రుణమాఫీ విషయంలో ఇబ్బంది, మాఫీ విషయంలో ఇబ్బంది ఉంటే కూడా అది కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. 140 గ్రామాలు, 6 మండలాలు కొత్తగా ఏర్పడే 7 మండలాలు ఎండపేలుతో 7 మండలాల లోపల ఉన్న రైతాంగానికి సుమారు 80% రుణమాఫీ అయింది. 20% మందికి రుణమాఫీ కాలేదు. మేము ఒప్పుకుంటున్నాం. రుణమాఫీ ఆగిపోయింది. ఆగిపోయిన వాళ్ళకు కూడా శాసనసభ్యుడిగా నాదే బాధ్యత. దశల వారీగా ఒక ఆగిపోయినట్టు వాళ్ళు అర్హత ఉన్న రైతుకు రుణమాఫీ కాకుండా ఆగిపోయి 2 లక్షల లోపు రుణమాఫీ కానీ రైతులందరికీ కూడా నేను ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా నేనే ధర్మపురి రైతుల పక్షాన నిలబడి వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేపిస్తాన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాయిరామ్ గార్డెన్స్లో శ్రీవాణి జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ డే సంబరాలు అంబరానంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నారు. ప్రణాళికాబద్ధంగా కష్టపడి కళాశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ప్రతి విద్యార్థి జీవితానికి లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధనకు నిరంతరం శ్రమించాలని సూచించారు. అనంతరం గతేడాది ఉత్తమ ర్యాంకులు
ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రేకులపల్లి సుష్మా, కళాశాల ప్రిన్సిపాల్ బాలసాని శ్రీనివాస్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బండారి కమలాకర్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. సో దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఇనిషియేటివ్. అంటే ఎవరో కొంతమంది స్టూడెంట్స్ ముందుకు వచ్చి సార్ ఈ సంవత్సరం మనం ఫ్రెషర్స్ పార్టీ చేసుకున్నాము అనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నట్టు అర్థం. ఈ ఇనిషియేటివ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు మనం ఒక స్టెప్ ముందుకు వేస్తేనే అది సాధించగలుగుతాం. సో దిస్ ఇనిషియేటివ్ ఏదైతే ఈ ఫ్రెషర్స్ పార్టీలో చూపించారో this initiative should focus across all your student life. మీరు అకాడమిక్స్ లో కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇనిషియేటివ్ దేని గురించి? మా సీనియర్స్ కన్నా ఇంకా మంచి మార్కులు రావాలి మాకు. మా కాలేజ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే సీనియర్స్ కన్నా మంచి అటెండెన్స్ మేము చూపిస్తామని. సో మనం ఇప్పుడు చదవకపోతే మన కెరియర్ ఆగిపోతుంది. ఫ్యూచర్లో ఇప్పుడు ఏ కంపెనీ, పెద్ద కంపెనీ వాళ్ళైనా, బిజినెస్ పీపుల్ అయినా ఎవరు కూడా వాళ్ళు అప్డేట్ అవ్వకపోతే, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా అప్డేట్ అవ్వకుండా ఉంటే ఏదైనా మూలలో పడిపోతుంది. సో లెర్నింగ్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఎప్పటికీ మనం చదువుతూ దానిలో హ్యాపీనెస్ పొందితేనే మన కెరియర్ వైజ్ కానీ, ఫ్యామిలీ వైజ్ కానీ, లైఫ్ వైజ్ కానీ మనం సక్సెస్ఫుల్గా అవుతాము. సో ఆల్ ద బెస్ట్. మీరు కూడా మంచి మీ సీనియర్స్ మాటలు మీరు నడవాలని కోరుకుంటున్నాను. ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ. ఇష్టంగా చదువుకొని ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వండి. డెఫినెట్గా మీ కెరియర్ వైజ్ కానీ మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటే మీ కెరియర్ కూడా అంత డిసిప్లిన్గా మంచిగా వెళ్తుంది. మనం వేములవాడ తిప్పాపూర్ రాజన్న గోశాలలో 3 కోడెలు మరణించడం, వాటిని గుట్టు చప్పుడు కాకుండా పూడ్చడంపై స్థానికులు, హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోశాలలో అనారోగ్యానికి గురైన కోడెల సంరక్షణకు చర్యలు చేపట్టకపోవడంతో అవి మృతి చెందుతున్నట్టు తెలిపారు. గోశాలకు పశు వైద్యాధికారిని నియమించడం లేదన్నారు. కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నామని అధికారులు చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల ప్రజా పరిషత్ ఆఫీసులో పాము కలకలం సృష్టించింది. కార్యాలయంలో ఒక్కసారిగా పాము కనిపించడంతో ఉదయాన్నే విధులకు హాజరైన ఉద్యోగులంతా షాక్కు గురయ్యారు. కొద్ది సమయం తర్వాత ఆ పాముని పట్టుకుని పక్కనే ఉన్న అడవిలో వదిలేశారు. అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరడం, చుట్టూ ప్రహారీ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. నిత్యం విష సర్పాలు, కీటకాలతో ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రతిరోజు నిర్వాహకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 3వ రోజు చంద్రగంట అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని అర్చనలు, అభిషేకాలు జరిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు చంద్రగంట అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. వేద పండితులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, శ్రీ రాజరాజేశ్వరి దేవికి శ్రీ సూక్తం ద్వారా 9 మంది అర్చకులతో మహాభిషేకం, అభ్యంగన శ్రీ లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో 12 మంది బ్రహ్మచారులతో గాయత్రి జపం, 5 ఋత్వికులతో గాయత్రి హవనం గావించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుగుల గ్రామంలోని పార్వతీ మహాదేవాలయంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 3వ రోజు వేడుకల్లో భాగంగా అమ్మవారు చంద్రగంట అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు శంకర శర్మ మాట్లాడుతూ 30 ఏళ్ల నుండి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాడి పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రగంట అవతారంలో అమ్మవారికి ఈరోజు మేము మరియు ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని ఒక 10,000 సార్లు ఇక్కడ సామూహికంగా శ్రీమూర్తులు విద్యార్థులతో అందరితోటి కూడా సామూహికంగా కంఠస్థం చేస్తూ మేము కుంకుమార్చన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి ఈ అమ్మవారిని పూజ చేసినటువంటి పిల్లలందరూ కూడా చాలా ఉన్నత విద్యావంతులైనారు, ఉన్నత ఉద్యోగవంతులైనారు. ఈ యొక్క అమ్మవారు అంటే అందరికి ఒక రకమైనటువంటి భయం కూడా ఏర్పడి ఉంది. అటువంటి అమ్మవారిని ఈనాడు అన్నపూర్ణేశ్వరి రూపకంగా కూడా ఈనాడు అమ్మవారిని పూజ చేయడం జరిగింది ఉంది. ఇటువంటి యొక్క పూజలు చేయడం వలన, ఇటువంటి ఉత్సవాలు చేయడం వలన ఒక్క చేసిన కాడనే కాకుండా ఇతర ప్రాంతాలన్నింటికి కూడా ఈ యొక్క దైవశక్తి విస్తరించి ధర్మాన్ని నిర్వర్తించడానికి శక్తి ఉపయోగపడుతూ ఉంటుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంజయ్య, మహేందర్, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన మహిళను డిస్టిక్ గార్డు కానిస్టేబుల్ కాపాడాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్కు చెందిన సిరిగిరి లక్ష్మి అనే మహిళ కుటుంబ కలహాలతో మానేరు వాగులో దూకింది. అటువైపు నుంచి వస్తున్న డిస్టిక్ గార్డు కానిస్టేబుల్ దేవరాజు, సిరిసిల్ల టౌన్ పోలీసులు విషయాన్ని గమనించారు. వెంటనే దేవరాజు స్పందించి వాగులోకి దూకి మహిళను రక్షించి బయటకు తీసుకుని వచ్చాడు. బాధితురాలిని టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితురాలిని రక్షించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా తయారు చేసిన బతుకమ్మలను ఒకచోట చేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు, యువతులు, చిన్నారులు ఆడిపాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఆవరణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జడ్జి శివరంజని, మహిళా న్యాయవాదులు, ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి బతుకమ్మ పండుగ నిదర్శనమని జడ్జి శివరంజని తెలిపారు. పువ్వులను పూజించే సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదని చెప్పారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి వేడుకను ప్రారంభించారు. జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులతో పాటు అదనపు కలెక్టర్లు, వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు జరిగాయి. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో చిన్నారులు, మహిళా అధ్యాపకులు ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరినాథ్ రాజ్, కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, డైరెక్టర్లు ఎర్రం గంగనర్సయ్య, తీపిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చందాలు చెల్లించే వారికి నిర్వాహకులు లక్కీ డ్రా ఏర్పాటు చేశారన్నారు. అయితే లక్కీ డ్రా పేరుతో మోసం చేస్తున్నారంటూ పోలీసులు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారని వాపోయారు. చివరికి నిర్వాహకులపై నమోదైన కేసులు ఎత్తేస్తామని సిఐ వెంకటేశ్వర్లు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులతో పాటు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, దుర్గామాత మండపాల నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల గూడెం గ్రామ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా నాయకులు సోమ నాగరాజు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గాల్లో ఇల్లు లేని నిరుపేదలు, భూమి ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నవారు లక్షల్లో ఉన్నారన్నారు. ఒక్కో నియోజకవర్గానికి కనీసం 10,000 ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ముస్తాబాద్ మండలంలోని చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారని, ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. తక్షణమే మండలంలోని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగిటి బాబు నారాయణ, శంకర్, బాలరాజు, భూమయ్య, రాములు, బాలకిషన్ పాల్గొన్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టిందో అది ఎవరికి కూడా ఇయ్యలేదు. కాబట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టిన ఏవైతే ఉన్నాయో అవి లబ్ధిదారులు ఎవరైతున్నారో, అర్హులైనటువంటి లబ్ధిదారులు అవుతారో ఆ లబ్ధిదారులందరికీ ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో మేమే సర్వే చేస్తాం. మేమే సర్వే చేసి సందర్భాన్ని, సమయాన్ని బట్టి అవసరమైన పేదలందరినీ ఆ ఇందిరమ్మ ఇండ్లలో తోలేటువంటి కార్యక్రమానికి కమ్యూనిస్ట్ పార్టీ పూనుకుంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎన్ని ఇండ్లు కట్టినరో ఆ కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా అర్హులైనటువంటి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని వాటర్ ప్లాంట్ చెడిపోగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్లాంటుకు మరమ్మతులు చేయించి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్కు ప్రిన్సిపాల్ ఎం రామచంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హెచ్జిఎఫ్ టైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి పెద్ది పార్దును అడిషనల్ కలెక్టర్ అభినందించారు. అనంతరం బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా వేములవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు గంట పాటు భారీ వర్షం కురవడంతో రాజన్న ఆలయ పరిసరాలు నీట మునిగాయి. పరిసరాల్లోని దుకాణాల్లోకి వరద నీరు వెళ్లడంతో సామాగ్రి తడిసి ముద్దయింది. భారీగా వరద నీరు ఆలయ పరిసరాల్లోకి చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రైతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు రైతుల కష్టాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కొనుగోలు కేంద్రాలను సందర్శించి మిల్లర్లపై చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లాలో 65,000 పైచిలుకు రైతులకు రుణమాఫీ చేశామని, మిగతా 4,000 మందికి కూడా త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కోడిపోయింది. 5 నెలలు ఉన్నది. 5 నెలల లోపల మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ విషయం లోపల కొత్త సంసారం, కొత్త ప్రభుత్వం, కొత్త ఇబ్బందులు ఉన్నా కూడా ఈ జిల్లాలో 65,000 మంది రైతులకు రుణమాఫీ చేసి ఇలా మేము మీడియా ముందు మాట్లాడుతున్నాం. నిన్న ఏదైతే పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళు గుడ్డ మీద చెప్పమనండి. కేసీఆర్ గారు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిండు, ఎంతమంది రైతులు ఇట్లా అనుకోకుండా చనిపోతే ఎన్ని కుటుంబాలను వచ్చి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించిండు. అకాల వర్షాలతో గోదావరి తీర ప్రాంతం అంతా అల్లాడిపోయి పొలాలు కట్టుకోపోతే ఎంతమంది రైతులకు నష్టపరిహారం ఇప్పించిండు. అప్పుడు పనిచేసిన మాజీ మంత్రి కానీ, అప్పుడు పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ, ఈ జిల్లాకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు చెప్తారని చెప్పి అంటున్నా. రైతుల పక్షాన మేము ఏదైతే రైతులకున్న ఇబ్బందుల విషయంలో బాధ్యత తీసుకుంటున్నామో, రాని రైతుల విషయంలో కూడా నా నిజవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. ధర్మపురిలో 140 గ్రామాలున్నాయి. 140 గ్రామాలకు సంబంధించిన రైతులకు ఏ రైతుకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా లక్ష్మణ్ కుమార్గా, శాసనసభ్యుడిగా నేనే బాధ్యుణ్ణి. ఈ జిల్లాకు సంబంధించిన విప్పుగా, ప్రభుత్వ విప్పుగా ఏదైతే మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన రైతాంగాల పక్షాన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ 4,474 అప్లికేషన్స్ కాక ఇంకేమైనా అప్లికేషన్ మిగిలినా కూడా ఉదయం కలెక్టర్ గారితో నేను మాట్లాడినా, అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడినా, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినా. రైతులకు సంబంధించిన మిగిలిపోయినటువంటి డబ్బులు మా జిల్లాకు సంబంధించినటువంటి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.